బ్రో ఏబిఎన్ రాధాకృష్ణ కామెంట్స్ ఎలా చూస్తారు? ఎలా చూస్తా అంటే ఏబిఎన్ రాధాకృష్ణ అనే దమ్మున్న ఛానల్ అని అంతకుముందు గతంలో గవర్నర్ది ఏదో ఒక వీడియో చేసి ఆయనని బర్తరఫ్ చేయించి ఏదో చేసి ఇక మాది దమ్మున్న ఛానల్ అని చెప్పుకున్నాడు. కానీ ఆయన చెప్పే వర్షన్ ఎట్లుంటుంది అంటే పక్కన వాళ్ళంతా చేతగానోళ్ళు, ఈయన మొగోడు పోటుగాడు లేకపోతే ఇంకా గాడు అది ఇది అన్నట్టు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ మాటలు ఏదైతే మావి గారి మీద చేసినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి చాలా ఆక్షేపణీయం. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. అపోజిషన్ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు, వాళ్ళ సలహాలు ఇవ్వచ్చు. నీకు నచ్చితే సలహా చేయొచ్చు, సలహా నచ్చితే చేయొచ్చు, లేకపోతే నువ్వు ఇది కరెక్ట్ కాదే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాని మీద డిసిజన్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళ నిర్ణయం ఫైనల్ అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నిర్ణయాలు లేకపోతే సజెషన్స్ ఎప్పుడు కూడా అవి అమల్లోకి రావు. కాబట్టి దాని మీద ఈయన ఏదో అంతగా ఆర్కే తొలి పలుకులు అట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అలాంటి చిల్లర రాతలు రాసే రాధాకృష్ణ ఏదో ఒక రోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ యొక్క అధికారం పతనానంతరం ఈయన కూడా కాలగర్భంలో కలిసిపోతాడు. ఇక్కడ అదే పరిస్థితి, తెలంగాణలో అదే విషపురాతలు, ఆడ జగన్మోహన్ రెడ్డి మీద అదే విషపురాతలు. నువ్వు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప ప్రతిపక్షం మీద ఈ యొక్క నిందలు లేకపోతే ఇలాంటి మాటలు, ఇలాంటి తొలి పలుకులు లేకపోతే విషపురాతలు రాస్తే జనాలు కొంతవరకు సహిస్తారు. ఏదో ఒక రోజు అయితే కాలగర్భంలో అయితే ఆ పత్రికని రాధాకృష్ణ అయితే కలుపుతారు అనేది అయితే వాస్తవం. అంటే మొన్న రేణుకా చౌదరి కూడా అమరావతి పిలువరా కమరావతి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కమరావతి అంటే మా కమ్మలదే, కమ్మల్లోనే మా కమ్మల రాజధాని అని పిలువరా అంటుంది ఆమె రాజ్యసభలో. అంటే వాళ్ళ యొక్క కమ్మ పిచ్చి లేకపోతే ఆ కుల పిచ్చి ఎంత పైత్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు జనాలు ఎంత చీకొట్టినా రాజధాని కట్టకండి రా ఆయన, 3 పంటలు పంటే భూములు రా ఆయన, వద్దురా అంటే మేము ఆన్లైన్ పెడతామంటారు. మరి 7 ఏళ్లలో డెవలప్ చేయనటువంటి రాజధాని ఈరోజు వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తారట. ఆ బిల్లు పాస్ చేస్తే ఏమవుతుంది? రాజధాని నువ్వే డిక్లేర్ చేసి స్టేట్గా ఉంటుంది కదా రైట్స్. క్యాపిటల్ ఏడు ఉండదు అనేది గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయం చేసి ఇదే క్యాపిటల్, ఈయనే ఉంటాం, ఈయనే ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే ఈయనే వరదలు అయితే కొట్టుకపోతాం, లేకపోతే జనాలు ఉన్నా కానీ వాళ్ళు కొట్టుకపోయినా ఒక సంబంధం లేదని ఒక తీర్మానం చేస్తే అయిపోయాయి. దానికి ఏదో చేసి అటు ఇటు చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడవడం ఎందుకో నాకైతే అర్థం కాదు. ఎవరు వేసుకోవట్లే. అమరావతి పిలువరా కమరావతి అన్నటువంటి కమ్మ సామాజిక వర్గం అయ్యిందట్టు. స్పెషల్లీ అక్కడ భూములు ఉన్నోళ్ళే, పాపం అందరికి అమ్మోళ్ళు కూడా కాదు, ఎవరైతే ఆడ భూములు కొంటే రేట్లు పెరుగుతాయని వ్యవసాయ పొలాలని ఆడ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, ఎందుకంటే భూమి రేట్లు పెరుగుతాయని. అది తప్ప సామాన్యులు అక్కడ ఒరిగేది లేదు, సామాన్యులు దాని గురించి ఆలోచించడం కూడా లేదు. మావికన్ అంటే ఎందుకని భయపడుతుంది? మహావిగన్ అంటే ఏడా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ నుంచి రేపు ఈయన ఇన్ని అంటే 3 జిల్లాలకు సంబంధించి మాట్లాడతాను కాబట్టి రేపు మా సీట్లు ఏమైనా తగ్గుతాయని భయపడతారు వాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా మహావిగన్ అనేది నాకు అంటే ఆర్ట్ఫుల్ గా వచ్చింది కాదు. వీళ్ళు ఏదైతే రాజకీయం కొరకు అమరావతిని అంటున్నారో ఈరోజు ఆయన కూడా రాజకీయ ఉద్దేశంతో అన్నట్టుగానే చూడొచ్చు అది. ఎందుకంటే మావిగాన్ అనేది 40-50 కిలోమీటర్ డెవలప్ చేయడం అనేది కూడా అంత సాధ్యమయ్యేది కాదు. చేస్తే వైజాగ్లోనే చేయాలి, లేకపోతే ఒకవేళ విజయవాడనో లేకపోతే గుంటూరునో డెవలప్ చేస్తే ఒక క్యాపిటల్ సిటీగా నిలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా 3 సిటీని కలిపే ప్రయత్నం చేసినా అంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎవరు మావిగన్ గురించి మాట్లాడినా కూడా వాళ్ళ మీద మీడియాతో దాడి చేపిస్తున్నారు. సిగ్గు వాళ్ళకు లేదు. వాళ్ళకు లేదు పిలువరా అమరావతి అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మనకు వాళ్ళ పెట్టుబడులు పెట్టింది ఎవరు? రాధాకృష్ణ పెట్టి ఉండొచ్చు, రామోజీరావు పెట్టి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ TV5 పెట్టి ఉండొచ్చు. వాళ్ళే ఉంటాయి. వాళ్ళకు భయం అవుతా ఉంటుంది, మా భూమి రేట్లు ఎడ తగ్గిపోతాయా. అది కాదు కదా. ఈరోజు జనాలకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ఎవరికి ఉపయోగం భూములకు విలువ పెరుగుతుంది లేకపోతే రేట్లు పెరుగుతాయి ఈ మాటల కొరకు చేస్తే మంచిది కాదు. ఎవరు చేస్తారు?